guys, so నేను మీకు ఈ రోజు ఒక యాప్ గురించి చెప్పడానికి వచ్చాను. ఇట్ ఇస్ కాల్డ్ బినోమో ఆనెస్ట్ ట్రేడింగ్ యాప్. ఈ యాప్ ని మీరు ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్ అండ్ అమెజాన్ షేర్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది మీరు గ్రాఫ్ ద్వారా ఫోర్కాస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను 700 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను అండ్ ఇంక్రీజ్ అవుతుందని ఫోర్కాస్ట్ చేశాను. సో లెట్స్ సీ. ఎస్, చూసారు కదా, స్టాక్ వాల్యూ ఇంక్రీజ్ అయింది అండ్ నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది. సో మీరు ఈ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే విత్ ఇన్ 24 hours బ్యాంక్ ఆర్ పేటిఎం యూజ్ చేసుకొని విత్డ్రా చేసుకోవచ్చు విత్ మినిమం డిపాజిట్ ఆఫ్ 350 రూపీస్. అదే మన ప్రోమో కోడ్ వాడితే ఈ డిపాజిట్ డబుల్ అవుతుంది. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు 65,000 రూపీస్ డెమో అకౌంట్లో పడతాయి. ఆ అమౌంట్తో మీరు ట్రేడ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ కొత్త స్ట్రాటజీస్ నేర్చుకోవచ్చు. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? గో డౌన్లోడ్ ది యాప్ ఫ్రమ్ ద లింక్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్. అరే మా ట్యూషన్లో ఆల్రెడీ మాట్లాడి పెట్టినారా, ఫీ కన్సెషన్ కూడా ఇస్తా అంటున్నారు. ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు? అరే నీకో మ్యాటర్ చెప్పాలరా. ఎవర్రా అమ్మాయి? థ్యాంక్స్ బ్రో. ఇంకా బ్రో ఏంట్రా, రాను పర్లేదు. ఓకే. సీ యూ బంటి. క్లోజ్ ఫ్రెండ్స్కి తప్ప నా పేరు బంటి అని ఎవరికీ తెలీదు. తినకెలా తెలిసింది? తిను కూడా నన్ను స్టాక్ చేస్తుందా? ఆ ఊహ ఎంత బాగుందో. అప్పుడే తెల్లారిపోయింది. ఈ అమ్మాయిలు అసలు అర్థం కాదు. ఈ పార్టీకి ఇచ్చేసి ఉంటుందా? ఒకసారి చెక్ చేస్తే పోదా? ఓకే, ట్యూషన్లోనే చూసుకుందాంలే. మెసేజ్ వచ్చిందా? బాయ్ నాన్న. ట్యూషన్కి వెళ్తాను నాన్న, వెళ్ళొస్తాను. బాబోయ్. అరే ప్రణవి బండి ఎక్కడే ఉంది. హే ప్రణవి, ఛే ఇదొకటి నా ప్రాణానికి. ప్రణవి, 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 ఎక్స్క్యూజ్ మీ సార్. ప్రణవి. Pranavi, come in. నా నిక్ నేమ్ ప్రణవికి ఎలా తెలుసు అడుగుదామా? వద్దులే, మనల్ని అసలు పట్టించుకోవట్లేదు కూడా. అనవసరంగా కెలుక్కున్నట్టుంటుంది. అసలు ఎలా తెలిసి ఉండొచ్చు? బావగడా అని చెప్పుంటాడా? ఏంటి అసలు కనీసం చూడట్లేదు. ఎలా తెలుసుకుని ఉంటుంది? బంటి, బంటి, మొన్న తీసుకున్న హెచ్సి వర్మ బుక్ ఎక్కడ కొన్నావు? కోటిలో ప్రణవి. ఓ ఓకే. మనల్ని కాదా, కొంప తీసి టీచ్ చేయడానికి కానీ పిలిచిందా? అయి ఉండదులే. అడుగుదాం. ఆల్రెడీ రోజు ట్యూషన్లో శ్రవణ్, నీకు నా నిక్ నేమ్ ఏమన్నా తెలుసా? మొన్నే అనుకున్నాగా బైక్ మీద బా అని. అది కాదు, ఇంట్లో పిలుస్తారు కదా, అదే మమ్మీ డాడీ. లేదు, ఎందుకు? ఏం లేదు, లైట్. శ్రవణ్కి నా నిక్ నేమ్ తెలీదు.
మరి ప్రణవికి ఎవరు చెప్పారు? అసలు ఎలా కనుక్కుంది? So the position vector and displacement Hello, comes sir. under. Who are you? New joining, sir. Come inside. సో ఫస్ట్ చాప్టర్స్ ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ వీక్లో. ఎవరి దగ్గరైనా నోట్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే. శ్రవణ్, హా సార్, నీ నోట్స్ ఎదురా? అది బ్యాగ్లో ఉంది సార్. తినకి నీ నోట్స్ ఇవ్వు, ఓకే సార్. తీసుకొని ప్రిపేర్ okay. అవ్వండి. మీ Hello. notes, నోట్సా? అది సారీ మర్చిపోయాను. ఖుషి దగ్గర ఉంది నా నోట్స్. ఓకే. యాక్చువల్గా ట్యూషన్లో అందరూ నా నోట్సే వాడుతూ ఉంటారు. సార్ కూడా నా నోట్స్ చూసే చెప్తూ ఉంటాడు. మీకు రేపు మార్నింగ్ ఇచ్చేస్తాను, ఓకేనా? ష్యూర్. ఓకే. బై ద వే, మీ పేరు? హాయ్, ఐమ్ మేఘనా. ఓ, ఐఎమ్ శ్రవణ్. నైస్ మీటింగ్ యూ. రేపు మార్నింగ్ మీకు పక్కా ఇచ్చేస్తాను, ష్యూర్. ఓకే? యా. ఒక్క నిమిషం. ఓకే. ప్రణవి, Huh? నేను ఒకటి అడగాలి. చెప్పు బంటి, ఏం అడగాలి? ఇదిగో ఇదే అడగాలి. నా నిక్ నేమ్ బంటి అని నీకెలా తెలిసింది? అది తెలుసుకోవడంలో పెద్ద విషయం ఏముంది చెప్పు. అంటే నువ్వు నన్ను స్టాక్ చేస్తున్నావా? ఆహా, ఇంకేమనిపిస్తుంది తమరికి? పర్లేదు చెప్పండి. ఓ, నేను ఇంకా ఏదో అనుకున్నానులే. ఏమనుకున్నావు చెప్పు. ఏమైంది? ఏం లేదు, ఏదో నోట్స్ కోసం మాట్లాడుకుంటున్నాం. ఆ, అవును, శ్రవణేడి? అవును, ఏడి? నాకు బైక్స్ అంటే చాలా ఇష్టం. అవునా? ఇప్పుడే అవును. కోఇన్సిడెన్స్. నాకు కూడా బైక్స్ అంటే చాలా ఇష్టం. అవునా? అండ్ నాకు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ ఉంది, ఒక R15 తీసుకోవాలి అని. Okay. ఎప్పుడవుతో చూద్దాం. తర్వాత కలుద్దాం. ఓకే, Bye. బాయ్. ఏంటో నా టైం నాకే అర్థం Bye, కావట్లేదు. Shravan. బాయ్ బాయ్. బర్వ ఏమి ఫేసు, అచ్చు హీరోలా ఉంది. పో. హలో, హాయ్ హాయ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. వాట్సాప్? వెళ్దామా? ఎక్కడికి? ఎక్కడికంటది? ఇంటికి. ట్రిపుల్స్ కష్టం రా. హైదరాబాద్లో ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ చేశారంట. నువ్వెలా అయినా వెళ్ళిపో, మనం వెళ్ళిపోదాం రండి. పద. అది ఇది ముందే చెప్పింటే నేను మేఘ్నాతో వెళ్ళిపోయావాడిగా. నాట్ బిగ్ డీల్ యాక్చువల్లీ. అవునా? రేపటి నుండి దాంతోనే వెళ్ళు. పద. అసలు ఏమైంది వీళ్ళిద్దరికి? ఏమైంది? పర్లేదులే, నాతో వచ్చే. ఓకే, ఏమైందంటావు? ఏమో, నీకే తెలియదు. మళ్ళీ మెగాస్టార్ ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ కి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా. శ్రవణ్, 1 minute. యా, వస్తున్నా. ఖుషి, నువ్వు కిందుడు, నేను వస్తాను. కాదు ఖుషి, ఆ సార్ ఎందుకు అలా చెప్పాడు? ఏంటో అరే, ఆ లక్షిత్ గారు సార్ గారిని కొట్టేసాడు. అరే, ఏం చేస్తాను? నువ్వు బయట పో, నేను వస్తా ఇప్పుడే. అనేది హాయ్. ఈ, నేను లోకి గారు బయట తినడానికి వెళ్తున్నాం, మీరు వస్తారా? పోనీ అని తీసుకురాలా? ఏమైంది వీళ్ళకి? ఓ, నితిన్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఏంది వీళ్ళు ఇంత సైలెంట్గా ఉన్నారు? ఈ సైలెన్స్ బ్రేక్ చేయాలంటే కిట్ క్యాట్ ఇవ్వాల్సిందే. ఖుషి, నీకు ఇష్టంగా? అరే రణవి, నువ్వు పక్కా తీసుకోవాలి, ఓకేనా? హాయ్ శ్రవణ్. తీసుకో. హే మేఘ్నా, హాయ్. హే, ఇది నా ఫేవరెట్ చాక్లెట్. ఓకే, నీకోసం తీసుకొచ్చాను. థ్యాంక్ యూ ఇట్స్ శ్రవణ్. ఓకే. అట్లా గుంజుకుంటుంది ఏంది? పప్పి, హా అమ్మా. నేను నాన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. తినేసి చదువుకో. సరే అమ్మా.
బాయ్. బాయ్. హాయ్. ప్రణయ్ మెసేజా? హే హలో, హౌ యూ? ఇందాకే ట్యూషన్లో చూసావుగా, మళ్ళీ హౌ ఆర్ యూ ఏంటి? కదా, యా లాల్. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడే మ్యాథ్స్ పేపర్ సాల్వ్ చేసి ఆన్లైన్ వచ్చా. ఓకే, టాపర్. అబ్బా, ఈవెన్ ఐఎమ్ బోర్డ్, కానీ ఖాళీగా ఉండడం కంటే చదవడం బెటర్ అని చదువుతున్నాను. వావ్, గ్రేట్. సీరియస్గా అంటుందా, సర్కాస్టిక్గా అంటుందా? ఇలా చాట్ చేయడం కొంచెం కాంప్లికేటెడ్గా ఉందనుకుంటా. అంటే ఇలా ల్యాప్టాప్లో, ఫేస్బుక్లో బై ఎనీ ఛాన్స్ నీ దగ్గర ఫోన్ ఉందా? ఫోన్ నెంబర్ అడగడానికి ఇలా సిచ్యువేషన్ క్రియేట్ చేయాలా? డైరెక్ట్గా అడగచ్చు కదా. షిట్, ఫోన్ ఇది. ఫోన్ కనిపిస్తుంది టైంకి. ఎస్, దొరికింది. ప్రణవి. హలో ప్రణవి. హలో. హా నితిన్, ఏమైంది? ఏం లేదు. డిన్నర్ అయిందా? లేదు, యాక్చువల్లీ నేను లేట్గా చేస్తాను. ఓ ఓకే. సో సో ఇంకేంటి? నువ్వే చెప్పాలి. హ్మ్. యాక్చువల్గా నా నోట్స్ నీ దగ్గరే ఉంది కదా. ఓ యా, ఐఎమ్ సారీ, యాక్చువల్లీ ఇవ్వడం మర్చిపోయాను. రేపు పక్కా ఇచ్చేస్తాను. అవునా? యాక్చువల్లీ ఈరోజు ఆ సమ్స్ సాల్వ్ చేద్దాం అనుకున్నాను. అవునా? ఇప్పుడు ఎలా మరి? నీకు ఓకే అంటే మీ ఇంటికి వచ్చి ఇవ్వడానికి నాకేం ప్రాబ్లం లేదు. కానీ కానీ అంటే మీ పేరెంట్స్ చూస్తే ఏమన్నా అనుకుంటారేమో అని. నువ్వు వచ్చేది బుక్ ఇవ్వడానికే కదా. మరి ఇంకేమనుకుంటారు? 10 minutesలో స్టార్ట్ అయిపోతాను. బాయ్. ఎస్. ఇది బాగానే ఉందా? మారుద్దాం. పర్ఫెక్ట్. హలో ప్రణవి. హా నితిన్. నేను మీ ఇంటి బయటే ఉన్నాను. అవునా? బండి పార్క్ చేసేసాయి, నేను కిందకు వస్తున్నాను. ఓకే ఓకే ఓకే. హాయ్. హాయ్. ఇదిగో నీ బుక్. థ్యాంక్ యూ. చాలా తొందరగా వచ్చినట్టున్నావు. నీకెలా తెలిసింది? నీ హెయిర్ చూసి. ఓ ఛా. నో, యాక్చువల్లీ ఇట్స్ గుడ్. నీకు మెస్సీ హెయిర్ చాలా బాగా సూట్ అయింది. థ్యాంక్స్. అవును, ఏదో చదవాలి అన్నా? నేనా? బైనామియల్ థియరం. ఓ, బైనామియల్ థియరమా? ఓకే. ఇంకేంటి విశేషాలు? చెప్పాలి. చెప్పు నువ్వే. నా దగ్గరే ఉంటాయి. ఏదో ఒకటి. ఏదోటంటే
మన శ్రవణ్ ఆ కొత్త అమ్మాయిని చూసి బాగా డిస్ట్రాక్ట్ అయ్యాడు కదా. కొత్త అమ్మాయి కదా, అయ్యే ఉంటాడు. అంటే నువ్వు కూడా అయ్యావా? చచ్చా, నేనెందుకు అవుతా? అబ్బో. అరే నిజం. సో వెళ్ళనా? యా చదువుకోవాలి కదా, అసలే మీరు టాపర్. హే అదేం లేదు. ఇప్పటికైనా నమ్మండి సార్, మీరు టాపర్ అని. ప్రణవి ఆపు. సరే మరి బాయ్. ఓకే. కలవాలనుకుంటే ఇలా సిచ్యువేషన్ క్రియేట్ చేయాలా? డైరెక్ట్గా చెప్పొచ్చుగా. ఏంటి? ఫోన్ నెంబర్ అడగడానికి ఇలా సిచ్యువేషన్ క్రియేట్ చేయాలా? డైరెక్ట్గా అడగచ్చు కదా. గుడ్ నైట్ పప్పి. హా? నీకే అనుకున్నావు నిక్ నేమ్స్ తెలుసుకోవడం, నాకు తెలుసు. బాయ్. ఇవాళ క్లాస్లో సార్ ఫిజిక్స్ చెప్పారు కదా, ఆ నోట్స్ రేపు నాకు ఇస్తావా? హే ఓన్లీ ఫిజిక్సా? మ్యాథ్స్, కెమిస్ట్రీ అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఓకే. హాయ్ ప్రణవి. హాయ్ ఖుషి. హాయ్. పానీపూరి తినడానికి వెళ్దాం పదండి. పానీపూరి? ఎవ్రీ థర్స్డే మీ గ్యాంగ్ అందరు కలిసి పానీపూరి తింటారని శ్రవణ్ చెప్పాడు. సో ఇప్పుడు నుండి నేను కూడా మీ గ్యాంగ్ కాబట్టి వెళ్దాం పదండి. ఏ కామన్ ఇవన్నీ. యాక్చువల్లీ మాకు వేరే పని ఉంది, మళ్ళీ ఎప్పుడన్నా వెళ్దాం. ఓకే. వాళ్ళు కొంచెం బిజీ ఉన్నారు. మనం రేపు కలుద్దాం. ఓకే. ఓకే బాయ్. ఏమైంది వీళ్ళకి? హే ఏమైంది? పద ఖుషి. అరే ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఏం చేయమంటావు? నీకు ఎలాగో కంపెనీ దొరికింది కదా తినడానికి, వెళ్ళు ఎంజాయ్ చేయి. అరే అందరం కలిసి వెళ్దాం అన్నా కదా. అందరేంటి అందరూ? నీకు ఇష్టం వచ్చిన ప్రతి ఒక్కరిని గ్రూప్లో కలిపేస్తావా? కలుపుతాడు, ఎందుకు కలపడు? పెద్ద పులిహోర రాజా కదా. అరే ఖుషి అట్లాంటివేంది? నిన్నేమనట్లేదు సార్, వెళ్ళి ఎంజాయ్ చేయమనే చెప్తున్నా. పద ఖుషి. నితిన్ వచ్చినప్పుడు ఏం ప్రాబ్లం లేకుండే, ఈమె వచ్చినప్పుడు కూడా ఏముండదు అనుకున్నా. అయినా అప్పుడు నేనేం క్వశ్చన్ చేయలే కదా. ఆన్సర్ సాల్వ్ చేసి నీకు ఇచ్చి దీనికి చెప్పమన్నప్పుడు అడగాల్సింది ఆ క్వశ్చన్. పదవే. రే లోకి, టైం అయిపోతుంది. రే ఉండరా ప్లీజ్, ఆగరా. రే ఆగరా. సారీ ఖుషి, ఐమ్ రియలీ సారీ ప్రణవి, ఐమ్ రియలీ సారీ. తప్పుకో. ఐ ప్రామిస్ మళ్ళీ జరగదు పక్కా. మా కోసం మానేయక్కర్లేదు, నీకు నచ్చినట్టుండు. ఏం ప్రణవి? మా కోసం అస్సలు మానేయక్కర్లేదు. అబ్బా మనం చిన్నప్పటి నుంచి ఒకటే బ్యాచ్ కదా, మీకన్నా నాకు ఓవర్ ఎక్కువ. ప్లీజ్ అర్థం చేసుకో ఖుషి, నేను అసలు కావాలని చేయలేదు. ప్రణవి నువ్వైనా చెప్పు ప్రణవి, ప్లీజ్ అర్థం చేసుకోండి, మళ్ళీ ఇలా జరగదు. ఖుషి ఒకసారి నేను చెప్పేది విను ఖుషి, ప్లీజ్. బాయ్ ఖుషి ఖుషి ఒకసారి. ప్రణవి ఆగు, చెప్పేది విను. నేను అసలు నితిన్ అలా అందాం అనుకోలేదు, అది నేను ఏదో బై మిస్టేక్గా చెప్పేశాను ప్రణవి ప్లీజ్ నువ్వన్నా అర్థం చేసుకో ప్రణవి. ఖుషి ఖుషి రే ఆ లిఫ్ట్ నొక్కరా ఖుషి. హలో ప్రణవి. హా ఖుషి చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడే మాక్ పేపర్ సాల్వ్ చేసి అలా టెర్రస్ పైకి వచ్చా. ఓ ఏమైంది? ఏం లేదే, ఊరికే కాల్ చేశా. ఇప్పుడు నిజం చెప్పు, శ్రవణ్ విషయమేనా? అవును. ఓవర్గా రియాక్ట్ అయ్యానంటావా? అలా ఏం లేదు, మనమంతా ఒక గ్యాంగ్, మనలో మనకు ఓవర్ ఏంటి?
ఏమోనే ఎక్కువ తిట్టేశాను అనిపించింది. వాడికి అలానే కావాలే, లేకపోతే ఎవరిని పడితే వాళ్ళని గ్రూప్లో జాయిన్ చేస్తానంటే ఎలా? ఫీల్ అయ్యాడంటావా? వాడి బొంద నీ మాటలకే ఫీల్ అయ్యేవాడైతే ఇంకా స్కూల్లో కాలేజీలో తిట్టిన తిట్టులకి కొట్టిన దెబ్బలకి ఇంకెంత ఫీల్ అవ్వాలి? అంతేలే. ఎక్కువ ఆలోచించకు ఖుషి, శ్రవణ్ మనోడే. యా 6 years నుండి మనం 3 మస్కెటియర్స్ కదా. అదే ఇప్పుడు నితిన్ కూడా వచ్చాడు కాబట్టి ఫ్యాంటాస్టిక్ 4. ఉన్నావా? ఉన్నా అమ్మయ్యా పోనీలే, ఇప్పటికన్నా కొంచెం రిలీఫ్గా ఉంది. ఇంత చిన్నదానికా నువ్వు నీ ఓవరాక్షన్. వెళ్ళి పడుకో. బాయ్. గుడ్ నైట్. బాయ్. శ్రవణ్, ఆ? పానీపూరి తినడానికి వెళ్దామా? పానీపూరియా? అసలే తిని చాలా రోజులైంది, పక్కా వెళ్దాం. బట్ వెయిట్, ప్లేస్ నేను డిసైడ్ చేస్తా. ఓకే. మనం గూగుల్ చాట్ వెళ్దాం. గూగుల్ చాట్ వద్దు వద్దు, సింధీ కాలనీ బాంబే చాట్ హౌస్. వాట్ యు సే? వద్దు, ఇది కూడా వద్దు. ప్లేస్ మీరు డిసైడ్ చేయండి. నేనేదో లోకేష్ గారితో వెళ్ళి ప్లేస్ అన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నాయని చెప్పాను అంతేగాని ఫోర్స్ ఏం లేదు. అవునులేరా, నీకు మాతో తప్ప అందరితోని అన్ని ఇంట్రెస్టింగ్గానే ఉంటున్నాయి కదా. ప్రణవి, ఏంది ప్రణవి నువ్వు కూడానా? ఇంక ఈ టాపిక్ వదిలేండి ప్లీజ్. ప్రణవి నీకు దండం పెడతా, ప్లీజ్ ప్లీజ్ వదిలేండి. ఇంకా మళ్ళీ ఇంకోసారి ఎవరైనా తీసుకొచ్చి మన గ్యాంగ్లో యాడ్ చేసావో? తీసుకురాను. అసలు నాకు ఫ్రెండ్స్ ఉంటాయి కదా, మీ ఇద్దరు తప్ప. నాకు మీ ఇద్దరు తప్ప ఫ్రెండ్సే లేరు. మేఘ్నా? మేఘ్నా ఎవరు? మేఘ్నా అంటుంది ఎవరమ్మా? వీడోడు వీడోడో నాకు తెలియదు. అయినా ఎవ్రీ టైం నేను ఫ్రెండ్షిప్ డే కూడా 2 pants కొంటా. మీరు తప్ప నాకు ఎవరున్నారు? అయినా నాకు ఫ్రెండ్సే లేరు. See guys, friendship is a ship which doesn't sink, but we have sink, so we are friends. So this is friendship. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మనం అవును, నితిన్ ఏడి? పైనే ఉన్నాడు అనుకుంటా. ఒకసారి చూసేసి వస్తా. ఎస్ ప్లీజ్. ఖుషి, నీకేం కావాలి చెప్పు. నీకేది కావాలంటే అది. డబల్ మసాలా చాట్. పర్లేదు, బాగానే యాక్ట్ చేస్తున్నావు. నువ్వే కదా ఇదంతా ప్లాన్ చేసింది. ఆఫ్ కోర్స్. పోన్లే, ఖుషికి కూడా శ్రవణ్ మీద ఫీలింగ్ కలిగేలా చేశావు. అవును, ఇంతకీ ఏమైంది? వర్కౌట్ అయినట్టేనా? నన్నైతే ఏం తిట్టుకోవట్లేదు కదా? చచ్చా, అంత సీన్ లేదు. నిన్ను తిట్టుకోవడం కూడానా? వాళ్ళు గొడవపడడానికి టైం అంతా అయిపోయింది. బై ద వే, నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు. ఇలాగే కంటిన్యూ చేయి. మనం ఫ్రెండ్స్ అని ఎవ్వరికీ డౌట్ రాకూడదు, ఓకేనా? ఓకే. అంటే నువ్వు కూడా అయ్యావా? చచ్చా, నేనెందుకు అవుతా? శ్రవణ్ ఖుషి క్లోజ్ అవ్వడానికి మేఘనా రీజన్ అయింది, కానీ నేను ప్రణవి దూరం అవడానికి కూడా తనే రీజన్ అవుతుంది అనుకోలేదు.